దేవుని దగ్గర దాపిరకాలొద్దు. ఎవరి దగ్గరైనా దాపిరకాలు ఉండొచ్చు, దేవుని దగ్గర మాత్రం దాపిరకం ఉండొద్దు. నీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, నీ కుటుంబ విషయాలు కావచ్చు, మనుషుల దగ్గర అన్ని చెప్పొద్దు. జాగ్రత్త. మనుషుల దగ్గర మీ పాపాలన్నీ ఒప్పుకోకూడదు. చెవుల్లో చెప్పడాలు, గడిది గుడ్డు చెప్పడాలు, ఇలాంటి పనికిమాలిన ఆలోచన మానేయండి. ఎవరితో, పాస్టర్ గారితో కూడా చెప్పొద్దు. స్తోత్రం చెప్పాలి. చెప్పవలసినవే చెప్పండి. అర్థమవుతుందా? చెప్పకూడని పాస్టర్ గారు ఎవరు? పాస్టర్ గారు క్షమిస్తాడా ఏంటి? అలా చూస్తున్నారు. నా చెవులో చెబితే మొహం మగలు కొడతాను నేను. ఏమైనా 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 అన్నయ్య పిల్లోడు మాట వింటలేదు అన్నయ్య, వాడి విషయం ప్రార్థన అని చెప్పొచ్చు చెవులో. హల్లెలూయా. అర్థమవుతుందా? అన్నయ్య ఈ మనిషి ఈ మధ్య మారాడు అన్నయ్య, కొంచెం వేరే మార్గంలోకి వెళ్ళిపోయాడు అన్నయ్య అని చెప్పొచ్చు. ఓకే, కొన్ని చెప్పొచ్చు. నేను తప్పులేదు. ప్రార్థన చేసేవి, నేను ప్రార్థన చేసేటువంటివి. నీ వ్యక్తిగత విషయాలు ఏమైనా, రహస్య విషయాలు ఏమైనా ఉంటే నాతో కాదు కదా, ఏ పాస్టర్తో కూడా చెప్పొద్దు. నిండు వందనాలు. నీ దేవుడైన యెహోవాతో చెప్పుకో. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా?